తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలో తంబళ్లపల్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ దామంచెర్ల సత్య సమక్షంలో కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో తంబళ్లపల్లెకు చెందిన జయచంద్రారెడ్డిని టీడీపీ అధిష్టానం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలని కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కార్యకర్తల అభిష్టానానికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రి బీసీ జనార్దన్ రంగంలోకి దిగి ఈ అభిప్రాయ సేకరణను చేపట్టారు. ఈ సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు శంకర్ యాదవ్ను తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తిరుపతిలో ఈ అభిప్రాయ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. చెప్పండి నారాయణ రెడ్డి. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై టీడీపీ కూడా కసరత్తు చేపడుతోంది. అంటే దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ నియామకం పైన కూడా మంత్రి జనార్దన్ ఆధ్వర్యంలో కూడా ప్రజల అంటే ఆ యొక్క ఎవరైతే ఉన్నారో కార్యకర్తల అభిప్రాయ సేకరణ కూడా చేపడుతున్నారు. అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి యొక్క ఇన్ఛార్జ్ నియామకం పైన కూడా ఆ యొక్క కార్యకర్తల అభిప్రాయ సేకరణకు సంబంధించి మదనపల్లిలో జరగాల్సి ఉన్న ఈ యొక్క సమావేశాన్ని తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నారో మంత్రి బీపీ జనార్దన్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క అభిప్రాయ సేకరణ కూడా జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా ఏదైతే రాయలసీమ కోఆర్డినేటర్ గా ఉన్న సత్య కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. అంటే ప్రధానంగా తంబలపల్లిలో కొంతమంది నేతలను పిలిచి మరికొంతమందిని పిలవలేదన్న కారణంతో కూడా ఈ యొక్క సమావేశాన్ని కూడా కొంతమంది అడ్డుకోవడం జరిగింది. అయితే దీనిపైన కూడా మంత్రి ఆ యొక్క ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది. అందరినీ కూడా ఆ యొక్క సమావేశానికి అనుమతించారు. అయితే ఓవైపు శంకర్ యొక్క నియామకం పట్ల కూడా ఎక్కువ మంది మొగ్గు చూపడంతో కూడా ఆయన యొక్క ఎంపిక కూడా దాదాపుగా ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 2024 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని సమావేశానికి తెలవలేదని కూడా కొంతమంది సమావేశంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు శంకరరావు కూడా తంబలపల్లి ఇన్ఛార్జిగా నియమించేందుకు కూడా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని కూడా సోషల్ మీడియా వేదిక కూడా పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే గతంలో పనిచేసిన ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి కూడా యొక్క లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా ఆయన ఈ రోజు కూడా ఒక సోషల్ మీడియా వేదికగా కూడా ఓ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కార్యకర్తలు నాయకులు 2024 ఎన్నికల్లో కూడా పనిచేసిన వారి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకొని ఆ తర్వాత యొక్క ఇన్ఛార్జ్ నియామకం కూడా జరగాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే తిరుపతిలో రాజకీయ వేడి ఈ యొక్క కారణంగా కూడా ఒక్కసారిగా వేడెక్కినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ యొక్క పోలీసులతో కూడా ఈ యొక్క ఏదైతే శంకర్ యాదవ్ కి సంబంధించిన అనుచరులు అదేవిధంగా జయచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా ఒకసారిగా వాగ్వాదానికి చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా శాంతింపజేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం పైన కూడా ఆ యొక్క దీనికి సంబంధించి సమావేశానికి సంబంధించి కూడా మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఎవరైతే వాళ్ళ నిర్ణయాలు కూడా తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.